సంఖ్యాకాండం 17వ అధ్యాయం. బైబిల్ ఉన్న వారందరూ తెరిచి చూడండి. బైబిల్ గ్రంథంలో పాత నిబంధన గ్రంథం పేజీ నెంబరు 126. పాత నిబంధన గ్రంథంలో పేజీ నెంబర్ 126, 17వ అధ్యాయం 10వ వచనం నేను చదువుతాను, గమనించండి. చదవండి ఎవరు. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లా, నేను తిరుగుబడిన వారిని గూర్చి ఆనవాలుగా కాపాడుబడినట్లు అహరోను కర్రను మరలా శాసనముల ఎదుట ఉంచుము. వారు చావకుండినట్లు నాకు వినపడకుండా వారి సనుగులను కేవలం అణిచి మాన్పివేసి వాడి అవుదువు. దేవుడి పరిశుద్ధ లేఖనం నేను దీవించిన గాక. వాక్యానికి వెళ్ళే ముందు ఒక మిషనరీ చరిత్ర మీద చెప్పి నేను వాక్యానికి వెళ్తాను. మీకు బైబిల్తో పెద్ద అవసరం ఉండదు, 1-2 వచనాలు చదివిస్తాను. నా వైపు చూసి జాగ్రత్తగా వినండి. బేస్ ఉంది, అవును, నా వైపు చూసి విందాం. చాలా సంవత్సరాల క్రితం బాగుంది, అలా ఉంచండి. చాలా సంవత్సరాల క్రితం షికాగో పట్టణంలో, అమెరికా దేశంలో స్లమ్ ఏరియాలో, మురికి వాడల్లో జరిగిన సంఘటన మీద చెప్తాను. మీరందరూ నా వైపు చూసి వినాలి. 2 భార్యాభర్తలు నివసిస్తూ ఉన్నారు. దేవుడు వారు ప్రేమించి ఒక కుమారుడిని ఇచ్చాడు. కుమారుడు బాల్య వయసులో తండ్రి చనిపోయాడు. తల్లి చిన్న వయసు నుంచి బాబుని దేవుని యందు భయభక్తులు కలిగి పెంచుతూ ఉంది. పిల్లవాడు యవ్వన వయసు వచ్చే సమయానికి తల్లి కూడా చనిపోయింది. ఇద్దరు చనిపోయారు, ఇద్దరు లేరు కనుక అతనికి భయము చెప్పేవాడు ఎవరు లేరు కనుక తన ఇష్టానుసారంగా జీవించడం ప్రారంభించిండు. ఓ భయంకరమైన పరిస్థితుల్లో పడి ఉండగా ఒక ఆదివారం వాక్యం విని అతడు రక్షించబడ్డాడు. రక్షించబడిన కొద్ది కాలానికి దేవుడు అతని సేవకు పిలిచాడు, దేవుని పరిచర్యకి. అందరు వినాలి. పరిచర్యకు పిలువబడినప్పుడు ఆయన ఒక తీర్మానం చేశాడు. నా జీవిత కాలంలో నేను పరిచర్య చేసినంతకాలం ప్రతిరోజు ఒక ఇద్దరికి సువార్త చెప్తాను. ఏ రోజైతే ఎవరికి నేను సువార్త చెప్పనో ఆ రోజు నేను భోజనం చేయను, విశ్రాంతి తీసుకుని, అతని ఆయన తీర్మానం. జాగ్రత్తగా వినండి. ఎంత బిజీగా ఉన్నా, ఎంత పరిచర్యలో ఉన్నా, ప్రతిరోజు ఒక ఇద్దరికి ప్రభువుని ఎరగినట్టు అన్ని జనులకు సువార్త చెప్పేవాడు. ఎవరికైతే సువార్త చెప్పాడో ఆ ఇద్దరి కోసం రాత్రి మంచం దగ్గర మోకరించి ప్రార్థన చేశాడు, పేర్ల కొరకు, రక్షించు ప్రభు అని. ఆ రోజు మీటింగ్కి వెళ్ళాడు, బాగా అలిసిపోయి వచ్చి తన మంచం మీద పండుకున్నాడు. గుర్తొచ్చింది, ఈరోజు ఆ ఇద్దరి కోసం ప్రార్థన చేయలేదు కదని మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థన చేస్తుంటే అతనికి జ్ఞాపకం వచ్చి, ప్రార్థన చేస్తుంటే పేర్లు జ్ఞాపకం రావడంలా. ఎందుకు జ్ఞాపకం రావట్లేదు, లేచి కూర్చుంటే ఆయనకు అర్థమైంది ఆ రోజు ఎవరికి సువార్త చెప్పలేదని. అయ్యో, నేను ఈరోజు సువార్త చెప్పలేదు, నేను ఎలాగో విశ్రాంతి తీసుకుంటాను, ఎలాగో భోజనం చేస్తాను. ఈరోజు సువార్త చెప్పకపోతే వారు ఈ రాత్రి చనిపోతే నరకానికి వెళతారు. సువార్త చెప్పలేదు కదని వేదనతో హృదయం నింపబడింది. సరే, సువార్త ఎవరికొని చెప్తాం, బయట కనపడతాను. తలుపు తీశాడు. బయట వర్షం వచ్చే సూచనలు ఉన్నాయి, గాలి వస్తూ ఉంది. అమ్మ వినండి, ఎవరు అటువైపు చూడొద్దు, నా వైపు చూసి వినాలి. వెనక వైపు చూడొద్దు, నా వైపు చూసి వినాలి. మీరందరూ నన్ను ఒక్కడిని చూస్తున్నా, నేను మీ అందరిని చూస్తున్నాను. నా వైపు చూసి వినాలి, నా వైపు చూసి వినాలి. బయటికి వెళ్ళాడు, వర్షం వస్తూ ఉంది. ఇంట్లోకి వెళ్ళాడు, 2 గొడుగులు తీసుకున్నాడు. ఒక గొడుగు వేసుకుని ఒక గొడుగు సంఖ్యలో పెట్టుకుని వెళ్తూ ఉన్నాడు. రోడ్డు మీద ఒక వ్యక్తి కనపడ్డాడు. అతనికి గొడుగు ఇచ్చాడు, సువార్త చెప్పాడు. తిరిగి వస్తుంటే మరొక వ్యక్తి ఎదురయ్యాడు, అతనికి గొడుగు ఇచ్చి అతనికి సువార్త చెప్పాడు. ఇలాగ సువార్త చెప్పి ఆయన ప్రభు దగ్గరికి, చనిపోయి ప్రభు దగ్గరికి వెళ్ళే లోపల 1,00,000 మందిని ప్రభు దగ్గర సంపాదించాడు. దేవుని స్తోత్రం కలుగాక. 1,00,000 మందిని ప్రభు కొరకు సంపాదించాడు. ఒక గొప్ప సేవకుడు ఎవరు, డాక్టర్ డిఎల్ మూడి తీర్మానం 1,00,000 మందికి ప్రభువులకు నడిపిస్తే, ఈ రాత్రి నీ తీర్మానం ఏమిటి? ఈ రాత్రి ఇక్కడి నుంచి మీరందరూ ఒక తీర్మానంతో దేవుడు మిమ్మల్ని పంపించబోతున్నాడు.
డాక్టర్ డిఎల్ మూడి తీర్మానం, నా ప్రియ ప్రభువుని ఎరగని వారు ఎరగకుండా చనిపోకూడదు. ప్రతిరోజు ఒక ఇద్దరు ప్రభువుని ఎరగని అన్ని జనులు నేను స్వార్థ చెప్తాను. స్వార్థ చెప్పని రోజు నేను విశ్రాంతి తీసుకుని భోజనం చేయను. ఇది ఆయన తీర్మానం. ఈ రాత్రి నీ తీర్మానం ఏంటి? నేను అడుగుతున్నాను సూటిగా. ఈ రాత్రి మన తీర్మానం ఎలాగుంటాయో తెలుసా? నా జీవితంలో ఎవరితోనైనా మాట్లాడతాను, వాళ్ళతో నేను మాట్లాడను. ఎవరినైనా క్షమిస్తాను కానీ వారిని క్షమించను. ఎవరింటికైనా వెళ్తాను కానీ ఆ ఇంటికి వెళ్ళను. ఎవరితోనైనా ప్రేమిస్తాను వారిని నేను ప్రేమించను. ఎప్పుడో ఎవరో ఏదో ఒక మాట అన్నదని, ఎప్పుడో ఏదో ఒకటి అన్నారని జీవితంలో నేను ఎన్నడూ మారను, మాట్లాడను, ప్రేమించను, క్షమించని ఇలాంటి తీర్మానాలు మనం చేస్తాం. కానీ డాక్టర్ డిఎల్ మూడి తీర్మానం అది కాదు. నా ప్రియ ప్రభువుని ఎరగని వారికి స్వార్థ చెప్పుకొని నేను విశ్రాంతి తీసుకోను. ఈ రాత్రి నీ తీర్మానం ఏంటి? ఒక తీర్మానం స్థలం నుంచి మనం వెళదాం. వెళ్ళే ముందు చదవబడి మాట కొరకు చిన్న ప్రార్థన చేద్దాం. అందరూ కళ్ళు మూసుకుందాం. ప్రేమగల మా తండ్రి, నేను ప్రార్థన చేసేటప్పుడు ఎవరైనా బయటికి వెళ్ళాలంటే వెళ్ళి లోపలికి వచ్చేయాలి. మరలా వాక్యం ప్రారంభించిన తర్వాత ఎవరు బయటికి వెళ్ళొద్దు, లోపలికి రావద్దు. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. చదువుకున్న వాక్యంలోంచి సూటిగా స్పష్టంగా మనుషులతో మాట్లాడినట్లుగా వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడండి. వాక్యం ద్వారా మాకు కనపడమని ప్రార్థన చేస్తున్నాం. దగ్గర మా తండ్రి, నీవే ఈ స్థలంలో కనపడాలి, మీరే హెచ్చించబడాలి. మాకు కాదు యెహోవా, మాకు కాదు, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు చెల్లిస్తున్నాం. వాక్యమే ఉన్న దేవా, పరిశుద్ధాత్మ తండ్రి, ఈ స్థలంలో మీరు సంచరించమని, వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని, నీకే సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు దివ్యమైన నామములో స్తుతించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నన్ను నడిపించిన దేవాది దేవునికి మహిమ కలుగా చేరొచ్చిన మీ అందరికీ, అపోస్తలుడు పౌలు చెప్పినట్లుగా పరిశుద్ధులుగా జీవించడానికి పిలువబడిన మీ అందరికీ యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అంత మాత్రం కాకుండా నన్ను ఈ స్థలానికి ఆహ్వానించినటువంటి దేవుని సేవకులు రవికుమార్ అన్నకి, వారి కుటుంబానికి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అంత మాత్రమే కాకుండా దేవుని సేవకులు ప్రభాకరానికి వందనాలు, మరొక దేవుని సేవకులకు వందనాలు తెలియజేస్తా ఉన్నాను. నాతో పాటు వచ్చినటువంటి సహోదరులు దేవుని పరిచర్యలో ఆసక్తి కలిగినట్టు, దేవుని బట్టి దేవుని పనిలో పరిచర్యలో ఆత్మతో నడిపించబడుతున్నటువంటి సహోదరులు కమల్ గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. అంత మాత్రమే కాకుండా మన మధ్యలో సంగీతం పరిచర్య కొరకు పిలిచిన వెంటనే మన మధ్యకు వచ్చినటువంటి నిస్వార్థంగా దేవుని కొరకు పరిచర్య చేస్తున్న దేవుని సహోదరులు, ప్రియ సహోదరులు ఆనందం కూడా వందనాలు తెలియజేస్తా ఉన్నాను. జాగ్రత్తగా దేవుని మాటలు విందాం. ఈ చదువుకున్నటువంటి ఈ వాక్య భాగంలో పైన జరిగిన ఒక చరిత్ర మీతో చెప్తాను. మీకు అలవాటమ్మా ఎవరైనా లేచి వెళితే చూడటం? జాగ్రత్తగా నా వైపు చూసి వినాలి. రవికుమార్ అన్న మిమ్మల్ని ఏమనడు, కానీ నేను మిమ్మల్ని అంట, చెప్పండి అన్నకి ఈసారి పిలవద్దు అని. నా వైపు చూసి వినాలి. మీరు వినకపోతే ఎవరో ఒక ఆయన అన్నాడు, రిప్లై లేకపోతే సప్లై లేదట. రిప్లై లేకపోతే ఏం లేదు, సప్లై లేదు. అన్న మీరు స్టాండ్ దగ్గర ఉండాలా, ఈ వీడియో దగ్గర ఉండాలి, మీరు బ్రదర్స్ వీడియో దగ్గర ఉండాలా, అవసరం లేదు కదా, కూర్చోండి. నా వైపు చూసి వినాలి, అటు ఇటు చూడకూడదు. చదువుకున్న సందర్భంలో ఇశ్రాయేల్ సమాజంలో సమాధానం లేదు, ఇశ్రాయేల్ సమాజంలో నెమ్మది లేదు, ఇశ్రాయేల్ సమాజంలో సణుగులు ఉన్నాయి, సంశయాలు ఉన్నాయి. ఆ సమాజంలో ఎవరికి దేవుడు తోడై ఉన్నాడు? కొందరు మోషేకి అహరోనుకు తోడై ఉన్నాడని, లేదు వారికి కాదు మాకు తోడై ఉన్నాడని, ఇలాంటి సణుగులు సంశయాలు ఆ సమాజంలో ఉన్నాయి. వీళ్ళందరూ ఎవరై అంటే ఒకే దేవుణ్ణి ఆరాధన చేస్తున్నారు, ఒకే దేవుణ్ణి పూజిస్తున్నారు, ఒకే మేఘం కింద నడుస్తున్నారు, ఒకే బండలో నీళ్లు తాగుతున్నారు, ఒకే దేవుణ్ణి సేవిస్తున్నారు, ఒకే దేవుణ్ణి ఆరాధన చేస్తున్నారు. కానీ వారి మధ్య సమాధానం లేదు. ఒకే మేఘస్తంభం కింద నడుస్తున్నారు, ఒకే బండలో నీళ్లు తాగుతున్నారు, ఒకే మన్నాను తింటున్నారు, ఒకే దేవుణ్ణి సేవిస్తున్నాడు. కానీ సమాజంలో సణుగులున్నాయి, సమాజంలో అసమానతలు ఉన్నాయి, సమాజంలో సమాధానం లేదు, సమాజంలో గలిబిలుంది. ఇదిగో చాలా మంది సంఘానికి వస్తారు, కానీ ఒకే సంఘానికి వస్తారు, ఒకే ఇంట్లో ఉంటారు, కానీ ఆ ఇళ్లలో సమాధానం ఉండదు. భర్తకి భార్యకి మధ్య సమాధానం ఉండదు, తల్లిదండ్రులకి పిల్లల మధ్య సమాధానం ఉండదు, సంఘంలో సేవకులతో సమాధానం ఉండదు, ఇరుగు పొరుగు వారితో సమాధానం ఉండదు,
సడుగులతో సంశయాలతో మన విశ్వాస యాత్రను కొనసాగిస్తున్నాం. ఇజ్రాయెల్ ప్రజలు ఒకే సమాజంలో ఉన్నారు, ఒకే దేవుని ఆరాధన చేస్తున్నారు, ఒకే బండలో నీళ్లు తాగుతున్నారు, ఒకే మేఘస్తంభం కింద నడుస్తున్నారు. కానీ ఆ సమాజంలో సడుగులు ఉన్నాయి, సంశయాలు ఉన్నాయి. ఆ సడుగులు సంశయాలు తొలగించాలని దేవుడు వారి మధ్యకు దిగి వచ్చాడు. దేవుని స్తోత్రం కలుగాక. ఈ రాత్రి కాల సమయంలో ఏ సడుగులతో నీ కుటుంబంలో ఉన్నాయో నాకు తెలియదు. ఈ రాత్రి నీ కుటుంబంలో, నీ సంఘంలో, సమాజంలో ఏ సడుగులతో, సంశయాలతో, అనుమానాలతో, అసమానాలతో నీ జీవితం సాగుతున్నావు నాకు తెలియదు. సడుగులతో సంశయాలతో సాగుతున్న ఆ ఇశ్రాయేలు సమాజాన్ని దేవుడు విడిపించాలని వారి మధ్యకు దిగి వచ్చాడు. ఈ రాత్రి నీ కుటుంబంలో సమాధానం ఇవ్వాలని, నీ కుటుంబంలో సడుగులు తొలగించాలని, ఈ కుటుంబంలో, నీ జీవితంలో, హృదయంలో సంతోషం, సమాధానం ఇవ్వాలని యేసు ప్రభువు ఇష్టపడుతున్న దేవుడు స్తోత్రం కలుగుగాక. సనుగులతో సంశయాలతో ప్రజలు నడుస్తూ ఉన్నారు. వారు సనుగులతో నడవడం ఆయనకి ఇష్టం లేదు. వారి మధ్య సనుగులు తొలగించాలని దేవుడు వారి మధ్యకు దిగి వచ్చాడు. తన సేవకుడే మోషేతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రాత్రి సనుగులతో నువ్వు వచ్చావా? సంశయాలతో వస్తావా? నువ్వు సనుగులతో వెళ్ళడం దేవుడికి ఇష్టం లేదు. నీ భర్తకు నీకు ఇష్టమేమో, నువ్వు అసమాధానంతో ఉంటావు. నువ్వు కన్న నీ పిల్లలు నువ్వు సంతోషంగా లేవకుండా ఉండడం వారికి సంతోషమేమో, కానీ నీ కొరకు ప్రాణమిచ్చిన దేవుడు, నీ కొరకు చనిపోయిన దేవుడు, నీ కొరకు రక్తాన్ని చిందించిన దేవుడు, నువ్వు సనుగులతో, అసమాధానంతో, నెమ్మది లేకుండా బ్రతకడం ఆయనకి ఇష్టం లేదు. అందుకే ఆయన విడిపించాలని ఈ రాత్రి తన సేవకుని ప్రేరేపించి నన్ను పంపించాడు. దేవుని స్తోత్రం కలుగాక. సడుగులతో సంశయాలతో సాగుతున్నప్పుడు దేవుడు మోషేతో మాట్లాడాడు. వీళ్ళు సడుగులతో సంశయాలతో ఉన్నారు, నేను వీళ్ళ మధ్య తొలగించాలని నేను ఇష్టపడుతున్నాను కనుక ఈ సమాజంలో 12 గోత్రంలో 12 మంది పెద్దలు పిలవని అన్నాడు. 12 మందికి 12 కర్రలు ఇమ్మన్నాడు. ఒక్కొక్క కర్ర మీద ఒక్కొక్క పేరు రాయమన్నాడు. ఒక కర్ర మీద అహరోను పేరు, లేవి గోత్ర అహరోను పేరు రాయమన్నాడు. 12 కర్రల మీద 12 గోత్రికుల పేరు రాశారు. వినండి. ఈ 12 కర్రలు ఏం చేశారంటే, దేవుడు కలుసుకునే స్థలంలో, దేవుడు మాట్లాడే స్థలంలో, దేవుడు దర్శించే స్థలంలో, దేవుడు తన చిత్తాన్ని బయలుపరిచే స్థలంలో, మనసు ఎదుట, కేరూపుల ఎదుట, మన్నా ఎదుట దేవుడు ప్రత్యక్షమే స్థలంలో 12 కర్రలు తీసుకొని వెళ్ళి పెట్టారు. మరుసటి ఉదయం వచ్చి చూశారు, 12 కర్రల్లో 11 కర్రలు పెట్టినప్పుడు ఎలాగున్నాయి అలాగే ఉన్నాయి. కానీ ఒక కర్ర, అహరోను కర్ర చిగిరిచ్చింది, పూలు పూసింది, బాదం పళ్ళు అయ్యాయి. దేవుడు స్తోత్రం కలుగాక. 12 కర్రలు దేవుడు కలుసుకునే స్థలంలోనే ఉన్నాయి, దేవుడు మాట్లాడే స్థలంలోనే ఉన్నాయి, దేవుడు ప్రత్యక్షమే స్థలంలోనే ఉన్నాయి. కానీ 12 కర్రలు ఒక్క కర్రే ఫలించింది. దేవుడు అన్యాయస్తుడా? దేవుడు పక్షపాత? దేవుడు కొందరికే దేవుడిగా ఉంటాడా? దేవుడు కొందరికి ఉపకారా? దేవుడు కొందరికి సహాయం చేస్తాడా? దేవుడు కొందరి ప్రార్థన ఆలకిస్తాడా? కొందరు ప్రార్థన ఆలకించడా? దేవుడు కొందరి ప్రార్థనకు జవాబిస్తాడా? కొందరి ప్రార్థనకు జవాబివ్వడా? కాదు. ఆయన అందరూ ప్రార్థన ఆలకిస్తాడు, ఆయన అందరికి జవాబిచ్చేవాడు, ఆయన అందరికి ఉపకారి, ఆయన అందరికి సహాయం చేసేవాడు. కానీ 12 కర్రలు ఒక్క కర్రే ఫలించింది. 11 కర్రలు అలాగే ఉన్నాయి. ఎందుకు 11 కర్రలు ఫలించలేదు? ఎందుకు ఒకే ఒక కర్ర ఫలించింది? ఆ కర్ర ఎవరి కర్ర అంటే అహరోను అని చెప్పండి. అహరోను కర్ర. అహరోను ఎవరయ్యా అంటే లేవి గోత్రికుడు. చెప్పండి, లేవి అనండి. లేవి గోత్రికుడు అహరోను. లేవి గోత్రికుడు. లేవి గోత్రుడు అహరోను కర్ర మీద ఆయన పేరు రాశారు. అది తీసుకెళ్లి మనసు ఎదురు పెట్టారు. తెల్లారయ్యాక పూలు పూసింది, చిగురిచ్చింది, బాదం పళ్ళయ్య. దేవుని స్తోత్రం కలుగాక. ఎందుకు ఒక్క కర్రనే ఫలించింది? మిగతా 11 కర్రలు అలాగే ఎందుకున్నాయి? కారణం ఏంటంటే లేవి అనే పేరుకి అర్థం హత్తుకొనుట. చెప్పండి, ఏమిటి చెప్పండి? హత్తుకొనుట. వినండి, యాకోబుకి 2 భార్యలు ఉన్నారు. స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా చెప్దాం హల్లెలూయా అని. మరోసారి చెప్తాం హల్లెలూయా. 12 కర్రల్లో ఒక కర్ర మాత్రమే ఫలించింది. అది లేవి గోత్రుడైన అహరోను కర్ర ఫలించింది. యాకోబుకి లేయాని, రాహేల్ని వివాహం చేసుకున్నాడు అధికారపూర్వకంగా. లేయా వివాహమైన తర్వాత
లేయాన్ని ప్రేమించకుండా భర్త తన చెల్లెైన రాహేల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. అమ్మ ఇటు చూసి వినాలి. ప్రేమిస్తూ ఉంటే బాధపడతా ఉంది. దేవుడు ఆమె గర్భం తెరిచి ఫస్ట్ కుమారుడు రూబేన్ ఇచ్చాడు, రెండో కుమారుడు సిమియోన్ ఇచ్చాడు. అయినా సరే యాకోబు మనసు మొత్తం రాహేలు మీద ఉంది, లేయా మీద లేదు. అప్పుడు అనుకుంది, ఈసారి మూడో వాడు కొడుకు పుడితే అప్పటికే నా భర్తను నత్తుకుంటాడేమో అని పేరు గలి అర్థం ఇచ్చే లేవి అని పేరు పెట్టింది. దేవుని స్తోత్రం కలగాక. లేవి అనే పేరుకు అర్థం అత్తుకొనుట. ఎందుకు 11 కర్రలు ఫలించలేదు? అహరోను కర్ర ఒక్కటే ఎందుకు ఫలించిందంటే, అహరోను కర్ర దేవుని అత్తుకునేవారు. దేవుని స్తోత్రం కలగాక. లేవీలు దేవుని అత్తుకునేవారు, లోకాన్ని ఎత్తుకునేవారు కాదు, పాపాన్ని ఎత్తుకునేవారు కాదు, లోక సంబంధమైన వాటిని ఎత్తుకునేవారు కాదు, దేవుని అత్తుకునేవారు. అహరోను గోత్రికులు కనుక, లేవీలు కనుక ఎండిపోయిన కర్రలోనికి దేవుడు జీవం ఇచ్చాడు. దేవుని స్తోత్రం కలుగాక. లేవీలు దేవుని ఎత్తుకునేవారు, ఎండిపోయిన కర్రకు జీవం ఇచ్చాడు. ఈ రాత్రి నువ్వు యేసయ్యను ఎత్తుకోగలిగితే, వాక్యాన్ని ఎత్తుకోగలిగితే, సంఘాన్ని ఎత్తుకోగలిగితే, సేవకుని ఎత్తుకోగలిగితే, దేవుని ఎత్తుకోగలిగితే, ఆయన నీ కుటుంబాన్ని ఎండిపోయిన కర్రకు జీవం ఇచ్చినట్లుగా ఈ రాత్రి నీ దేవుడు నీకు జీవం పోతున్నాడు. దేవుని స్తోత్రం కలగాక. ఎండిపోయిన కర్రకు జీవం వచ్చింది, పువ్వులు పూసింది, చిగురు వచ్చింది, బాధపడలేయాయి. కారణం వారు దేవుణ్ణి ఎత్తుకునేవారు. ఈ రాత్రి యేసును ఎత్తుకుంటే ఆచారాలు కాదు, పాపం కాదు, తాగుడు కాదు, వ్యభిచారం కాదు, దొంగతనం కాదు, విగ్రహారాధన కాదు, టీవీలు, సరస్వక్తులు, వ్యక్తమైన సినిమాలు కాదు ఎత్తుకోవాల్సింది. దేవుణ్ణి ఎత్తుకోగలిగితే మందిరకు వస్తావు, టీవీ మానవు, మందిరకు వస్తావు, బూతులు మానవు, మందిరకు వస్తావు, చుట్టలు మానవు, మందిరకు వస్తావు, తాగుడు మానవు, మందిరకు వస్తావు, గయ్యాలుగా బ్రతుకుతావు, మందిరకు వస్తావు, నీ ఇష్టాచారం బ్రతుకుతావు. లోకాన్ని ఒత్తుకున్నంత కాలం ఫలించవు. యేసుని ఒత్తుకోగలిగితే సెల్ ఫోన్ కాదు ఒత్తుకోవాల్సింది, సీరియల్గా ఒత్తుకోవాల్సింది, అన్ని ఆచారాలుగా ఒత్తుకోవాల్సింది, విగ్రహాలుగా ఒత్తుకోవాల్సింది. నీ కొరకు ప్రాణం ఇచ్చిన యేసును ఒత్తుకోగలిగితే, ఆయన్ను ప్రేమించగలిగితే, ఆయన్ను సేవించగలిగితే, ఎండిపోయిన కర్రకు దేవుడు జీవం ఇచ్చాడు. పువ్వులు పూసింది, బాధపడలేయాయి. ఈ రాత్రి ఎండిపోయిన నీ జీవితం, నీ గర్భం ఎండిపోయిందేమో, నీ పిల్లలు ఎండిపోయారేమో, నీ జీవితంలో ఆశీర్వాదం చూడట్లేదేమో, నీ జీవితంలో సమాధానం చూడట్లేదేమో. ఎంతకాలం ప్రార్థన చేసినా, ఎంతమంది సేవకులు చేయమని తలమే చేయబట్టి ప్రార్థన చేసినా, ఎన్నో స్థలానికి తిరిగినా నీ బ్రతుకులాగా మిగిలిపోయిందేమో. నువ్వెక్కడికి వెళ్ళనవసరంలా, నువ్వున్న స్థలంలో, నువ్వున్న సంఘంలో, నువ్వున్న సేవకుడి ద్వారా దేవుడిని ఫలింపజేస్తాడు. దేవుని స్తోత్రం కలుగాక. యేసుని ఒత్తుకోగలిగితే చాలు. ఎండిపోయిన కర్రకు దేవుడు జీవం ఇచ్చాడు. జీవం గల దేవుడు, జీవం కలిగి బ్రతికున్న నీకు ఎందుకు ఆయన నిన్ను జీవింపు చేయడు? ఎందుకు నేను బ్రతికించడు? ఎందుకు నేను ఫలింపు చేయడు? ఎందుకు నేను ఆశీర్వదించడు? ఈరోజు నువ్వు ఎండిపోయి ఉండే కారణం యేసు ప్రభు వారికి స్థానంలో బదులుగా లోకాన్ని ఎత్తుకుంటా ఉన్నావు. మందిరానికి వస్తే ఇదే స్వరంతో పాటలు పాడుతావు, బయటికి వెళితే ఇదే స్వరంతో బూతులు మాట్లాడతావు. మందిరానికి వెళితే ఇదే స్థలంతో సాక్ష్యాలు చెప్తావు, ఇదే నోటిలో పాన్పరాకులు, ఇదే నోటిలో అబద్ధాలు, ఇదే నోటిలో సరస్వక్తులు, ఇదే నోటిలో నిష్ఠాచార మాటలు. వేటిని ఎత్తుకుంటున్నాం మనం? ఎండిపోయిన కర్రకు దేవుడు జీవమిచ్చాడు. ఈ రాత్రి యేసును ఒత్తుకోగలిగితే, ఆయన్ను ప్రేమించగలిగితే, ఆయన్ను సేవించగలిగితే, అందరికంటే, అన్నిటికంటే, నీ భర్త కంటే, నీ భార్య కంటే, నీ పిల్లల కంటే, నువ్వు ప్రేమించే అన్నిటికంటే యేసును ఒత్తుకోగలిగితే, వనరులు, వసతులు, సదుపాయాలు విడిచిపెట్టి ప్రభువుకు నువ్వు చోటు ఇవ్వగలిగితే, భూమి ఆకాశాలు గతించొచ్చాము కానీ వినండి, ఈ బైబిల్లో ఒక్క మాట కూడా గతించు. దేవుని స్తోత్రం కలగాక. ఒక ఎండిపోయిన తల్లి గురించి మీతో ఈ రాత్రి చెప్పి ముగించి వేస్తాను. యేసునొత్తుకు నా తల్లిని ఎలా దీవించాడో కూడా నేను ఒక సాక్ష్యం మీతో చెప్తాను. భూమి ఆకాశాలు గతించుని ఇందులో రాయబడిన మాటలు గతించు. యేసుని ఒత్తుకోగలిగితే గర్భం ఫలం ఎండిపోయిందా? అనేక స్థలాలు తిరిగి వేసారిపోయావా? ఎన్నో స్థలానికి వెళ్ళి నీ పిల్లల పెళ్ళిళ్ళు అవ్వట్లేదని, పిల్లల భవిష్యత్తు నిరాకారంగా మిగిలిపోయిందని అనుకుంటున్నావా? యేసును ఒత్తుకోగలిగితే, యేసును ప్రేమించగలిగితే, అందరికంటే అన్నిటికంటే యేసును చోటు ఇవ్వగలిగితే, ఎండిపోయిన కర్రకు జీవం ఇచ్చిన దేవుడు నీకు జీవం ఇస్తాడు. అంతే మాత్రం కాదు,
దేవుణ్ణి ఎత్తుకుంటే అంత ఆశీర్వాదం మీకు చెప్తాను వినండి. ఒకరోజు మోషే 12 గోత్ర సమాజం నిలబడి ఉంది. ఒక్క గోత్రానికి భూభాగం పంచుతా ఉన్నాడు. లేవి గోత్రం వచ్చింది, దాటి ఆ పేరు ఆ యొక్క గోత్రానికి భూభాగం పంచట్లా, మరొక గోత్రానికి భూభాగం పంచుతున్నాడు. 11 గోత్రాలకి భూభాగం పంచాడు, కానీ లేవి గోత్రానికి భూభాగం పంచలా. అందరూ చూసి అడిగారు, అయ్యా లేవి గోత్రం నువ్వు మర్చిపోయావేమో, వాళ్ళకి భూభాగం పంచు, మాకు 11 మందికి పంచావు, వాళ్ళకి కూడా పంచు అని అన్నాడు. అప్పుడు దేవుడు మోషేతో ఏమన్నాడు తెలుసా? నేను వాళ్ళకి భూభాగం పంచను, వారికి స్వాస్యము నేను, వారికి జీతం ఇచ్చేవాడిని నేను, వారి భాగం నేను అన్నాడు. దేవుని స్తోత్రం కలగాక. ఆ వచ్చిన మీకు చూపిస్తానండి. 18వ అధ్యాయం 20 వచ్చిన చదవండి. 18-20 ఇప్పుడు చదవండి. 18-20 చదవండి. ఇజ్రాయేల్ మధ్యను నీ పాలును నీ స్వాస్యమును నేనే. దేవుడు స్తోత్రం కలగాక. దేవుడు అన్నాడు లేవి గోత్రానికి భూభాగం పంచట్లేదు, ఎందుకంటే వారి భాగం నేనే, వారి పాలు నేనే, వారి స్వాస్యము నేనే, వారి సర్వం నేనే. దేవుని స్తోత్రం కలగాక. యేసును ఎత్తుకున్న వారికి ఆయన స్వాస్యం అవుతాడు, యేసయ్యను ఎత్తుకున్న వారికి ఆయన భాగం అవుతాడు. యేసయ్యను ఎవరు ఎత్తుకుంటారో వారి అవసరాలు యేసయ్య తీరుస్తాడు. దేవుని స్తోత్రం కలగాక. ఈ సౌండ్ ఇట్లా పెట్టడం వల్ల మీకు అర్థమవుతుంది? వాయిస్ అర్థమవుతుందా? ఇబ్బంది ఉంటే ఆపేసేయండి. అలా నేను మాటలు అయిపోయిన తర్వాత వస్తుంది చూడ సౌండ్ ఆపు. నా ఆశ ఏంటంటే నాకు వచ్చే మాటల కన్నా ఆ మైక్ సౌండ్ కన్నా మీ హృదయాల్లోకి మాటలు వెళ్ళాలని ఆశతో చెప్తున్నాను. నేనంత అరిసినా, మీ సౌండ్ సిస్టమ్ ఎన్ని పెట్టినా, మేము ఎన్ని చేసినా మీ హృదయాలకు వాక్యం వెళ్ళకపోతే, అర్థం కాకపోతే వ్యర్థం. వినండి, దేవుడు అన్నాడు వారికి భాగం నేనే, వారికి స్వాస్యం నేనే, వారికి జీతాన్ని నేనే ఇస్తాన్నాడు. దేవుని స్తోత్రం కలగ. ఎవరికి తెలుసా? లేవి గోత్రికులకి. లేవీలు ఎవరంటే యేసయ్యను ఎత్తుకునేవారు. యేసయ్యను ఎత్తుకునే వారికి ఆయన భాగం అవుతాడు, ఆయన నీ స్వాస్యం అవుతాడు. అమ్మ ఎందుకు మాట్లాడుతున్నారు? ఇటు చూడండి. ఆయన భాగం అవుతాడు, ఆయన స్వాస్యం అవుతాడు, ఆయన వారి అవసరాలు పట్టించుకుంటారు, వారి అక్కర్లు ఆయన తీరుస్తాడు. ఈ రాత్రి నీ అక్కర్లు తీర్చబడాలంటే, ఈ రాత్రి నీ అవసరాలు తీర్చబడాలంటే ఎక్కడికెక్కడికి వెళ్తున్నావు? అప్పులు చేస్తున్నావు, ఇళ్ళ చుట్టూ తిరుగుతున్నావు, అప్పులతో బాధపడుతున్నావు, ఎక్కడికి వెళ్ళిన అవసరం లేదు. యేసును ఒత్తుకోగలిగితే ఆయన నీ బాధ్యత తీసుకుంటాడు, ఆయన నీ పిల్లల బాధ్యత తీసుకుంటాడు. చదువులో నీ పిల్లల ముందుకు వెళ్ళట్లేదా? వివాహాలు నీ పిల్లలకు అవ్వడం లేదా? శరీర ఆరోగ్యం లేదా? నీ భర్త తాగుతున్నాడా? నీ పిల్లల్ని మాట్లాడట్లేదా? నువ్వు యేసును ఎత్తుకోగలిగితే ఆయన నీ బాధ్యత తీసుకుంటాడు, ఆయన నీ కుటుంబ బాధ్యత తీసుకుంటాడు, ఆయన నీ పిల్లల బాధ్యత తీసుకుంటాడు, ఆయన నీ ఆరోగ్యాన్ని పట్టించుకుంటాడు, ఆయన నీ అవసరాలు తీరుస్తాడు. నేను చెప్తున్నాను, అందరికంటే అన్నిటికంటే యేసుకు నువ్వు చోటు ఇవ్వగలిగితే, కులానికి కాదు, ఆచారానికి కాదు, సాంప్రదాయాలు కాదు, వ్యర్థమైన వాటి కాదు. మందిరానికి వస్తావు, కులం విడిచిపెట్టావు. మందిరానికి వస్తావు, ఆచారం విడిచిపెట్టావు. మందిరానికి వస్తావు, టీవీ విడిచిపెట్టావు. మందిరానికి వస్తావు, సీరియల్ విడిచిపెట్టావు. మందిరానికి వస్తావు, ఆచారం విడిచిపెట్టావు. వేటిని ఒత్తుకుంటా ఉన్నావు? యేసును ఒత్తుగలిగితే ఎండిపోయిన కర్రకు జీవించిన దేవుడు ఈ రాత్రి నీకు జీవమిస్తాడు, నీకు ఆరోగ్యం ఇస్తాడు, నీకు బలమునిస్తాడు, నీకు శక్తినిస్తాడు, నిన్ను నిలబెడతాడు. దేవుని స్తోత్రం కలగాక. ఎక్కడైతే సిగ్గుపరచబడ్డావో, ఎక్కడ అవమానపరచబడ్డావో, ఎక్కడ నిందించబడ్డావో, ఈ అమ్మాయి జీవితం ఇలాగే, ఈ అబ్బాయి జీవితం ఇలాగే, ఈ కుటుంబం ఇలాగే, అందరూ బాగుపడ్డా ఈ కుటుంబం బాగుపడదా నీ గురించి చెప్తున్నారేమో. యేసును ఒత్తుగా చూడు, ఎండిపోయిన కర్రకు జీవం ఇచ్చాడు. భరతి మాట చెప్తున్నాను, కర్రకే జీవం ఇచ్చిన దేవుడు ఆయన ఆత్మను మన హృదయంలో పెట్టాడు. ఆయన్ను ఒత్తుగలిగితే ఆయన నీకు ఎందుకు బ్రతికివ్వడు? ఆయన నీకు శక్తిని ఎందుకు ఇవ్వడు? ఎందుకు నీ పరిస్థితులు ఎందుకు మార్చడు? ఎందుకు నీ కుటుంబాన్ని అభివృద్ధి చేయడు? ఎండిపోయిన కర్రకు దేవుడు జీవం ఇచ్చాడు. ఈ కర్రను తీసుకెళ్ళి ఎక్కడ పెట్టమన్నాడు? మందసం ఎదుట. ఎందుకో తెలుసా? తిరుగుబాటు చేసేవారికి గుర్తుగా, సణిగే వారికి గుర్తుగా, ఎదిరేవాడే వారికి గుర్తుగా, లోబడిన వారికి గుర్తుగా, తిరుగుబాటు చేసేవాళ్ళు, సణిగేవాళ్ళు, సంశయాలతో, అనుమానాలతో దేవుని కార్యానికి, దేవుని ఇష్టానికి వ్యతిరేకంగా పోరాడే వారికి గుర్తుగా కర్ర పెట్టాడు. ఈ రాత్రి నువ్వు ఎండిపోయిన కర్రకి స్థలంకి వచ్చేవో ఆయన నిన్ను బ్రతికిస్తాడు.
దేవుడు అన్నాడు, ఇశ్రాయేలుకి స్వాస్యము నేనే, భాగము నేనే, పాలు నేనే అన్నాడు. నీ భర్తే నిన్ను పట్టించుకోవచ్చు, నీ పిల్లల్ని పట్టించుకోకుండా నువ్వే రేయింబగలు కష్టపడి నీ పిల్లల్ని, నీ భర్త నువ్వే పోషిస్తూ ఉండొచ్చు. యేసుని వత్తుకోగలిగితే ఆయన నీకు భర్త అవుతాడు, ఆయన నీకు యజమాని అవుతాడు, ఆయన నిన్ను బ్రతికిస్తాడు, ఆయన నీకు జీవం ఇస్తాడు, ఆయన నిన్ను ఊరేగింపజేస్తాడు. దేవుని స్తోత్రం కలుగాక. మరో మాట మీకు చెప్తాను, అత్తుకుంటే కలిగే ఆశీర్వాదం. ఇంకొక ఆశీర్వాదం చూపించి నేను ముందుకెళ్తాను. రండి, 2 రాజుల గ్రంథం 18వ అధ్యాయం. 2 రాజుల గ్రంథం 18వ అధ్యాయం. యేసును అత్తుకున్నవారు, వాక్యాన్ని అత్తుకున్నవారు, దేవుణ్ణి అత్తుకున్నవారు ఎలాగ దీవించబడ్డారు. 18వ అధ్యాయం 6వ వచనం చదువు, 6-7 వచనాలు. యెహోవాను అత్తుకొని కావున యెహోవా అతనికి తోడుగా ఉండి తాను వెళ్ళిన చోట్లల్లా అతను జయం పొందాను. దేవుని స్తోత్రం కలుగాక. ఇక్కడ చదువుకున్న వ్యక్తిలో హిజ్కియా గురించి వాక్యం సెలవిస్తుంది. హిజ్కియా వెళ్ళిన ప్రతి చోట జయము పొందాడు. దేవుని స్తోత్రం కలుగాక. ఓటమి చూడలేదు. పై వచ్చిన రాయబడి ఉంది, హిజ్కియా తర్వాత యూదా వారిలో, ఇశ్రాయేల్లో హిజ్కియా లాంటి సమమైన రాజులు లేరు. దేవుని స్తోత్రం కలుగాక. ఎందుకో తెలుసా? హిజ్కియా దేవుణ్ణి ఎత్తుకున్నాడు. హిజ్కియా దేవుణ్ణి ప్రేమించాడు. విగ్రహాలను ఎత్తుకోలేదు, అన్య దేవతలు ఎత్తుకోలేదు, లోకాన్ని ఎత్తుకోలేదు, సైన్యాన్ని ఎత్తుకోలేదు, సింహాసనాన్ని ఎత్తుకోలేదు, తనకు కలిగిన సైన్య బలాన్ని ఎత్తుకోలేదు. యేసును ఎత్తుకున్నాడు. దేవుని స్తోత్రం కలుగాక. అందుకే అతను వెళ్ళిన చోట్ల విజయం. అతనికి దేవుడు తోడై ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగాక. నువ్వే పనికి వెళుతున్నావో ప్రభువు నీకు తోడై ఉంటాడు. ఏ పని ప్రారంభిస్తావో అక్కడ నీకు విజయాన్ని ఇస్తాడు. నువ్వు అక్కడ ఓడిపోవు. యేసును ఒత్తుకొని చూడు, ఓటమి నువ్వు చూడవు. హిజ్కియాతో అన్నాడు, నీలాంటి రాజులకు ముందు నీతో సమమైన రాజులు ఉన్నారని. అంతగా హిజ్కియాని దేవుడు హెచ్చింపజేశాడు, అంతగా హిజ్కియాని ఆశీర్వదించాడు, అంతగా హిజ్కియాకు దేవుడు తోడై ఉన్నాడు. హిజ్కియా వెళుతుంటేనట, వినండి అమ్మ, వినండి, నిద్రపోవద్దు. హిజ్కియా వెళతా ఉంటే హిజ్కియాకు ముందుగా దేవుడు వెళతా ఉన్నాడు. దేవుని స్తోత్రం కనుక. ఎంత అద్భుత కార్యం అండి. భూమి ఆకాశం కలగజేస్తుంది దేవుడు, ఆకాశాలు కలగజేస్తుంది దేవుడు. ఒక సామాన్య మనిషి వెళుతున్నప్పుడు ఆయనకు ముందుగా దేవుడే నడుస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగాక. ఈ రాత్రి యేసును ఒత్తుకోగలిగితే నీ సమస్యలకు ముందుగా ఆయన నడుస్తాడు. నీ కష్టాలకు ముందుగా ఆయన నడుస్తాడు, నీ కన్నీటికి ముందుగా ఆయన నడుస్తాడు, నీ శ్రమకు ముందుగా ఆయన నడుస్తాడు, నీ బాధకు ముందుగా ఆయన నడుస్తాడు, నీ నిందకు ముందుగా ఆయన నడుస్తాడు, నీ అవమానానికి ముందుగా ఆయన నడుస్తాడు. హిజ్కియా ఆయన నొత్తుకొని మోషే ఆజ్ఞాపించిన ఆజ్ఞలు నడుచుకోవడం వల్ల హిజ్కియాకి వెళ్ళిన చోట్ల నేను తోడై ఉన్నాడు. ఓడిపోలేదు. దేవుని స్తోత్రం కలుగాక. నాకు పాటలు రాదు కానీ ఓడిపోనివ్వడం నాకు మంచి పాట ఉంది. ఆయన ఓడిపోయినిచ్చేవాడు కాదు. ఎందుకు తెలుసా? దేవుడు ఆయనకు తోడై ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగాక. ఈ రాత్రి నీకు దేవుడు తోడై ఉండాలంటే నువ్వు యేసును ఎత్తుకోగలిగితే ఎండిపోయిన కర్రకు జయం వచ్చింది. ఒక సామాన్యమైన హిజ్కియాకి దేవుడు తోడై ఉన్నాడు. వెళ్ళిన చోట్ల జయం వచ్చింది. దేవుని స్తోత్రం కలుగాక. 3 ఆశీర్వాదం చూపించి నేను సాక్ష్యం మీతో చెప్తాను. రండి, సమూయేలు రాసిన 2వ గ్రంథం 8వ అధ్యాయం. సమూయేలు రాసిన 2వ గ్రంథం 9వ అధ్యాయం 13వ వచనం చదువుదాం. 13వ వచనం నేను ఇన్ టైంలో ముగించి వేస్తాను. 9, 13, పేజ్ నెంబర్ 259, పాత నిబంధన గ్రంథం. యెరూషలేములో కాపురం ఉండి సదాకాలం రాజు బలనొద్ద భోజనం చేయుచుండు. అతడు కాళ్ళు 2 కుంటివి. దేవుని స్తోత్రం కలుగాక. ఈ మెఫీబోతు ఎవరయ్యా అంటే, వినండి అమ్మ, మీరు నా వైపు చూసి వినండి, నిర్లక్ష్యంగా ఉండదు. మెఫీబోతు ఎవరంటే దావీదు యొక్క శత్రువు యొక్క మనవడు, యోనాతాను కుమారుడు, సౌలు యొక్క మనవడు. దావీదు సింహాసనం మీదకి వెళ్ళిన తర్వాత శత్రువు యొక్క మనవడిని తీసుకుని వచ్చి భోజనం బల్ల దగ్గర కూర్చోబెట్టి సదాకాలం భోజనం పెట్టాడు. అప్పటికి ఈయన ఎక్కడున్నాడంటే మెఫీబోతు లొదెబారులో ఉన్నాడు. లొదెబారు అనగా కరువు, లొదెబారు అనగా క్షామం, లొదెబారు అనగా దరిద్రత. అక్కడున్న వ్యక్తిని తీసుకొచ్చి రాజుగారు తన బల దగ్గర కూర్చోబెట్టి సదాకాలం నువ్వు బ్రతికినంతకాలం, నేను బ్రతికినంతకాలం నా బల దగ్గర నువ్వు భోజనం చేయమన్నాడు. దేవుని స్తోత్రం కలుగాక. శత్రు యొక్క కుమారుడికి